హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఎలా పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తానండి. మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టం ఈ సాంబార్ పెడితే. 3 పూట్ల అదే పెట్టండి తినేస్తారు వేడి వేడి రైస్లోకి. ఎవరైనా చుట్టాలు వస్తే ఫస్ట్ చేసేదే నేను సాంబార్ అండి. చూద్దామా ప్రాసెస్లోకి. ముల్లంగి, మునక్కాయలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డ, వంకాయలు, టమోటాలు కూడా కట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత చింతపండు, కరివేపాకు, మళ్ళీ పప్పు ఉడికించుకొని 4 విజిల్స్ అయ్యాక కుక్కర్లోంచి ఇలా పాముకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలు వేద్దాము. సాంబార్లోకి వేస్తే బాగుంటుందండి టేస్టు. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు వేసుకున్నాక మళ్ళీ క్యారెట్ ముక్కలు వేసుకుందాము. ఇట్లాగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ముల్లంగి, క్యారెట్, మునక్కాయలు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనెలోనే పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. సాంబార్ చేస్తే ఎవరింట్లో అయినా బాగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది సాంబారు. ఇలాగ బాగా గరిటెతో బాగా రోస్ట్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ. నేను ఫస్టే వంకాయ ఎందుకు కట్ చేయలేదంటే వంకాయ కట్ చేస్తే నల్లగా అయిపోద్దండి. అందుకు బాగా వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక తర్వాత ఉల్లగడ్డ, వంకాయ కట్ చేసి ఇప్పుడు వేసుకున్నాను. చూడండి, మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి. సాంబారే ఫస్ట్ ఎవరు ఇండ్లకు వచ్చినా ముందు సాంబార్ చేసేస్తాం, అప్పలాలు ఏం చేస్తాం అనమాట. తర్వాత టమోటా వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ దాకా మగ్గనిద్దామండి. చూడండి, బాగా మగ్గుతూ ఉన్నాయి. మగ్గేంత వరకు బాగా సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఎలా బాగా మగ్గుతున్నాయో. తర్వాత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలిపెట్టేసి ఒక చెంబు నిండుగా నీళ్ళు పోద్దామండి. ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెము ఉడుకుతాయి. ఉడికాక మళ్ళీ ఈ పప్పు బాగా వెత్తి అందులో వేసేసేదే. బాగా వేసి బాగా కలిపెట్టాలి. తర్వాత ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాము. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఎంటీఆర్ ఇంగువ పొడి వేసుకున్నాను. ఫస్టే నేను ఇంగువ ఎందుకు వేయలేదంటే కొంచెం మాడిపోతుంది కదా, తాలింపులు వేస్తాను, వేయలేదు. ఇప్పుడు వేసానండి. బాగా తెరులుతూ ఉంటుంది. తెరలాక అప్పుడు వేద్దాం చింతపండు నీళ్ళు. అంతేనండి. బాగా చింతపండు నీళ్ళు బాగా ఉడికాక మళ్ళీ సాంబార్ పొడి వేసుకోవడం. ఇది కూడా ఎంటీఆరే వాడతానండి. నేను సాంబార్ పొడి ఇంట్లో చేసుకుంటాను. ఈసారి చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. అయిపోయింది కనుక నేను బయట ప్యాకెట్ తెచ్చి వేసుకున్నాను. బాగుంటుంది ఎంటీఆర్ సాంబార్ పొడి. మీకు నచ్చినట్లయితే ఈ సాంబారు కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్?